హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం మీ వీడియోలో 29 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,500 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,200 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. 21,200 కాబట్టి మీరు 29 జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,500, లో వచ్చేసి 21,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే హై వచ్చేసి 45,200 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 44,500 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. 44,500. కాబట్టి మీరు 29 జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 45,200, లో వచ్చేసి 44,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,250గా నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 50,250. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 19,900 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 29 జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,215, లో వచ్చేసి 19,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 29 జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా మామూలుగా గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా మామూలు గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ వస్తూ మీకు 130 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక మామూలుగా గ్యాప్ అప్ అయితే మీకు 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ ఉంటూ మీకు 230 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు కంటిన్యూగా ఫాల్ అయ్యి దాని తర్వాత మార్కెట్ అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్గా గ్యాప్ డౌన్ అయితే కనుక మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ ఉంటూ తర్వాత 130 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 29 జనవరి రోజు మార్కెట్ బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బేరిష్ ట్రెండ్ కొనసాగకపోతే మార్కెట్ నెగిటివ్లోనే ఉండి సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇక్కడ బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు PE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లో ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తాయి. లేదు మార్కెట్ పెరుగుతుందని మీరు CE తీసుకుంటే నేను ఇచ్చిన లో హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రా అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.